హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్ని రుచులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కందిపప్పు బొబ్బట్లు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. గిన్నె తీసుకొని గ్లాస్ నిండా మైదా పిండి వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్లు వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. అరగింటి నూనె వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని గంటసేపు నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ నిండా కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దబర్లో నీళ్లు పెట్టుకొని బాగా మరుగుతున్నప్పుడు శుభ్రంగా కడుక్కున్న కందిపప్పుని వేసుకొని 2 బెల్లపు గడ్డలు మెత్తగా పొడి చేసుకోవాలి. కందిపప్పు ఉడికినాక పలుకుగా ఉన్నప్పుడు నీళ్లు వంచుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బెల్లం వేసుకొని బెల్లం కరిగే అంతవరకు ఉడికించాలి. అడుగు మాడకుండా గెంటితో బాగా కలుపుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని ఉడకబెట్టిన పప్పు బెల్లాన్ని గిన్నెలో వేసుకొని 1 స్పూన్ శొంఠి 2 స్పూన్లు సోంపు పొడిని గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక చెక్క మీద ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని కొంచెం నూనె పూసుకొని పిండిని ఉండలుగా చేసుకొని చెక్క మీద పెట్టుకొని పలసంగా పిండిని రుద్దుకోవాలి. రుబ్బి పెట్టుకున్న కందిపప్పుని పిండి పైన పెట్టుకొని కందిపప్పుని పిండితో కవర్ చేసుకొని పలసంగా రుద్దుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని బొబ్బట్టుని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కాల్చుకోవాలి. లేకుంటే లోపల పచ్చిగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కందిపప్పు బొబ్బట్లు రెడీ.